మిస్టర్ డెరిక్ తన థర్డ్ ఈగల్ అవార్డ్ ని విన్ అయ్యారు. యాక్టింగ్ వదిలేసి మీ ఫ్యామిలీ బిజినెస్ ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారా? సార్ ఆగండి సార్, మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. సార్ మిమ్మల్ని సార్ మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవచ్చా? యాక్చువల్గా నాకెప్పుడూ పెళ్ళైంది. ఏంటి నిజమే చెప్తున్నారా? అసలు నమ్మలేకపోతున్నాను. ఎప్పుడో పెళ్ళైపోయింది. కంగ్రాట్స్ ఫియోనా. దీన్ని రహస్యంగా ఉంచాలని కదా నాతో చెప్పారు. మిస్ శాండ్రా, డెరిక్ తో మిమ్మల్ని ఎవరో చూశారు. సో మీరే ఆయన వైఫా? డెరిక్ ఫేమ్ కి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఈరోజు ట్రెండింగ్ లిస్ట్ లో వచ్చేసాను. నేను ఎందుకు కాదనాలి? మేమిద్దరు యాక్టర్స్, సో దీన్ని రహస్యంగా ఉంచావు. మిస్ శాండ్రా, మీరు నిజంగానే డెరిక్ సార్ వైఫేనా? అలా అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మిస్టర్ డెరిక్ హెలాన్ గ్రూప్ కి ప్రెసిడెంట్. మీ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉంటుంది మిస్ శాండ్రా. సరే సరే, అది వదిలేండి. కమాన్ అక్క, ఇల్లు వదిలి బయటికి వెళ్లేటప్పుడు నేను గొప్పదాన్ని అవుతానని ప్రమాణం చేసి వచ్చావు కదా, కానీ గిన్నేళ్లలో నువ్వు నార్మల్ ఒక రిపోర్టర్ గానే మిగిలిపోయావు. అంటే నువ్వు పెద్దగా సాధించలేకపోయావనే కదా అర్థం. నీ అంత అదృష్టం నాకు లేదు. నన్ను గెలిపించడానికి మా అమ్మ కూడా లేదు. మా కుటుంబాన్ని మోసం చేసి ఈ స్థాయికి వచ్చావు. నా గుర్తుని కూడా నువ్వు లాక్కున్నావు. ఇక చాలా ఆపండి. డెరిక్ వైఫ్ ని ఎదిరిస్తున్నారా? తను డెరిక్ వైఫ్ అంటున్నారా? నేను తప్ప ఆ స్థానానికి ఎవరు రాగలరు? ఫియోనా, జీవితం గడవడానికైనా సంపాదిస్తున్నావా లేదా? అలా లేకపోతే ఎవరినైనా పెళ్లి చేసుకుని సెటిల్ అది అయిపో. నేను చూసుకుంటాను. చేతిలో ఏంటది? మ్యారేజ్ సర్టిఫికెటా? అయితే నీకు పెళ్ళైపోయిందా? నీ హస్బెండ్ ఎవరు? మామూలు రిపోర్టర్ అయి ఉంటారు. మీ హస్బెండ్ లాంటి వాళ్ళు దొరుకుతారా ఏంటి? నా హస్బెండ్ ఎవరికీ తక్కువ కాదు. నిజంగానా? అయితే మీ హస్బెండ్ ఎవరో మేము చూస్తాము. ఇవ్వు. మీ హస్బెండ్ ని చూస్తాము. హే, ఇవ్వు. మీకు అసలు మేనస్ లేదా? ఇంకో ప్రైవసీలో తలదూరుస్తున్నారు. ఫియోనా, నీ హస్బెండ్ ని చూపించడం నీకు ఇష్టం లేదా? పాపం, అతను చాలా అన్లక్కీ అనుకుంటా. ఇద్దరు సిస్టర్స్ కి ఒకే వ్యక్తి రారు కదా. మీరు పెద్ద స్టార్, అదరు కొట్టేస్తున్నారు. డెరిక్ నువ్వు సూపర్ కపుల్స్. వీళ్ళంతా పనిచేయడానికి పనికొస్తారు. చాలు చాలు. మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. నిన్ను మిస్ శాండ్రా, మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అవబోతుంది. సడన్ గా రోజ్ స్ట్రీట్ లో అమ్మే కాఫీ తాగాలని నాకు కోరిక కలుగుతోంది. అక్క, నువ్వు వెళ్ళి నా కోసం కొనుక్కొస్తావా? సారీ, నేను వెళ్ళలేను. నేనొక రిపోర్టర్ని. కాఫీ తెచ్చివ్వడానికి పని మనిషిని కాదు. పైగా నేను మా అమ్మకి ఒకే కూతుర్ని, కాబట్టి నన్ను అక్క అని పిలవకు. నటించడానికి ముందు కాఫీ తాగితే కెమెరాల ఫేస్ బాగా కనిపిస్తుందంట. మీ మ్యాగజైన్ లో సర్వీస్ లేదా? ఉంది, బాధపడద్దు. ఆవిడివ్వకపోతేనే మేమిస్తాంగా. ఖచ్చితంగా మీకు కాఫీ దొరుకుతుంది. ఫియోనా, నేను చెప్పేది విను. తను డెరిక్ సార్ వైఫ్. ఆవిడికి కాఫీ తీసుకురావడం మన బాధ్యత. నేను చీఫ్ ఎడిటర్ కి చెప్తాను. సరే, వెళ్తాను. వస్తాను. ఇదిగో. అయినా సరే నువ్వు లేటుగా వచ్చేసావు. నాకు నెక్స్ట్ అపాయింట్మెంట్ కి టైం అయింది. కానీ పక్కనున్న కెఫేకి వెళ్ళడానికి దాదాపు అరగంట పడుతుంది. చాలా ఆపుతావా? మీ మ్యాగజైన్ ఈ ఇంటర్వ్యూని సీరియస్ గా తీసుకోలేదు. సాకులు చెప్తున్నారు. నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఏమన్నా? ఫియోనా, తను యాక్టర్ డెరిక్ వైఫ్. ఎడిటర్ కి నువ్వే సమాధానం చెప్పుకో. హలో, ఎవరు? హాయ్ ఫియోనా, ఇంకా వర్క్ లోనే ఉన్నారా? అయితే ఈ రోజు రాత్రి ఒంటరిగా నేను నిద్రపోవాలా? సారీ, నేను ఇప్పుడే వస్తాను. తను స్నానం చేస్తున్నారా? తనని చూడాలనిపిస్తోంది. ఎందుకు అలా చూస్తున్నావు? తెలియక చూసేసానేమో, కానీ ఇవాళే కదా మా ఇద్దరికి పెళ్ళయింది.
రెండోసారి కలిసినప్పుడే ఇలా జరుగుతోందేంటి? అదంతా సరే, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీకు ఇబ్బందిగా ఉందా? లేదు. శాండ్రా విషయంలో నేను జోక్యం చేసుకోను. మనమిద్దరం అంత క్లోజ్ కాదు కదా. నీకేదైనా అవసరమైతే నన్ను అడుగు. దిగులు పడద్దు, నేను ఇబ్బంది పెట్టను. అవును, ఏంటది? నీకొచ్చిన గిఫ్టేగా. నేనేం ఆర్డర్ చేయలేదు. డియర్ ఫియోనా, సడన్ గా పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే రాలేకపోయాను. నీకోసం గిఫ్ట్ పంపించాను. ఫస్ట్ నైట్ కోసం గిఫ్ట్ పంపించాను. తెలియక మనకొచ్చినట్టుంది. వద్దు. కపుల్ అవుట్ఫిట్సా? ప్లీజ్ దాన్ని ఇచ్చేయండి. వీటిని మా అమ్మే కదా నీకోసం పంపించింది. లేదు, దాన్ని ఇవ్వండి. నన్ను క్షమించండి డెరెక్, నేను తెలియక చేశాను. నేను ఇవాళ రాత్రి హాల్లో పడుకుంటాను. నీకు నాకు పెళ్ళయింది, ఎక్కడో పడుకుంటానంటున్నావు? ఫియోనా, ఇది వింటే నువ్వు చాలా బాధపడతావని నాకు తెలుసు. నీ పనికి ఒక అపాయం వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నిద్రపోతోంది. ఓ, మీ ఫస్ట్ నైట్ ని డిస్టర్బ్ చేశానా? సారీ, నన్ను క్షమించండి. ఏంటి వాగుతున్నారు? లేదు, ఏం లేదు, మీరు నిద్రపోండి. నా జీవితంలోకి నువ్వెలా వచ్చావు? మీరిద్దరూ ఇప్పుడే లేచారా? అది సరే, నైట్ జాలీగా ఉన్నట్టున్నారు. బాగద్దు, తర్వాత మాట్లాడతాను. గుడ్ మార్నింగ్. ఈయన ఒక మంచి జెంటిల్ మ్యాన్. నిన్న రాత్రి ఎలా గడిచింది? అది బానే గడిచింది. చాలా మంది రిపోర్టర్స్ వస్తారు, జాగ్రత్తగా ఉండు. దిగులు పడద్దు, నేనెవ్వరి దగ్గర ఇరుక్కోను. అంతేకాదు, ఒక మూవీ స్టార్ లైఫ్ ఎప్పుడు సీక్రెట్ గానే ఉండాలి. ఏం జరిగినా నేను ఏ గొడవ రానివ్వను. యాక్చువల్గా ఈ విషయాన్ని పబ్లిక్గా చెప్పుండొచ్చు. మీరు అసలు ఏమంటున్నారు? అన్నట్టు ఈరోజు నాకు సెట్లో పనుంది. తన స్కెడ్యూల్ గురించి నాతో చెప్తున్నాడా? ఓకే. ఏమైంది? యాక్చువల్గా నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి. అడుగు. మిస్టర్ డెరెక్, అప్పుడే మనం మొదటిసారి కలిసాం కదా, వెంటనే మరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు? చూడు, నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నా. చెప్పగానే నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు? చెప్పగానే నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు? ఎందుకంటే నిజంగా నువ్వు నాకు నచ్చా. చెప్పు. అది నాకు డబ్బు అవసరం, అందుకే. అవును, నాకు డబ్బు అవసరం. హ్మ్. మరి మీరెందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకంటే నా బిడ్డకి నువ్వు తల్లి కావాలనుకుంటున్నా. ఓ, అర్థమైంది. ఏమర్థమైంది? మీకు పిల్లలు కావాలి, నాకు డబ్బులు కావాలంతే. మనిద్దరికి కావాల్సింది దక్కుతుంది. దిగులు పడకు, ఈరోజు నాకు మీటింగ్ ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో. సార్ చాలా ఏళ్ళుగా ఫియోనాని ఇష్టపడుతున్నారు. మరి నిజం ఎందుకు దాస్తున్నారు? తనకి చెప్పేయొచ్చు కదా. మీ లవ్ని దాచిపెట్టి ఎందుకు ఈ డ్రామా? ఎన్నో రోజులుగా నాకు చీఫ్ ఎడిటర్ అవ్వాలని మనసులో ఒక కోరిక. అందుకే నేను ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను. అది చాలా ఈజీ అయిన విషయమే. మన డెరిక్ సార్తో ఒక మాట చెప్తే చాలు. గుడ్ న్యూస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆల్రైట్.
ఫియోనా, నీకు జాబ్ మీద ఆశ లేదా? ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను, అసలు నువ్వు ఎందుకని ఎత్తలేదు? నువ్వు శాండ్రా బ్రౌన్ ని బాధ పెట్టావు కదా, ఎడిటర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. కాల్ లిఫ్ట్ చేయకపోతే అంతా సరైపోతుంది అనుకున్నావా? ఆమె ఒక మూవీ స్టార్ వైఫ్. డైరెక్ట్ తలుచుకుంటే మన మ్యాగజైన్ ని ఒకే ఒక ఫోన్ కాల్ తో షట్ డౌన్ చేయగలరు. వాళ్ళకే ఛాలెంజ్ చేస్తావా? నాకు అసలు కాల్ రాలేదు సార్. ఒక్క నిమిషం, నేను చెక్ చేస్తాను. ఇది నా ఫోన్ కాదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? వినిపిస్తుందా? రింగ్ అవుతూనే ఉంది, కానీ నువ్వు అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. నీ ఫోన్ ఎందుకు అసలు రింగ్ అవ్వట్లేదు? అయితే మార్చి తీసుకెళ్లారా? హలో ఇది డెరెక్ వాయిస్ కదా? హలో ఇది డెరెక్ వాయిస్ కదా? సారీ, ఒక్క నిమిషం. బంగారం, మన ఫోన్లో మారే అనుకుంటాను. నువ్వేమంటున్నావు? నాకేం అర్థం కాలా. మళ్ళీ ఒకసారి చెప్పు. బంగారం, మన ఫోన్లో మారే అనుకుంటాను. ఇప్పుడు అర్థమైంది. స్వీట్ హార్ట్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఆ, చూసారా, నిజంగా ఫోన్లు మారిపోయాయి. నా హస్బెండ్ గొంతు మామూలుగా యాక్టర్ డెరిక్ గొంతులా ఉంటుంది, అందుకే ఆయన పెళ్లి చేసుకున్నాను. డెరిక్ సార్ నిన్ను పెళ్లి చేసుకుంటాడని కలలు కంటున్నావా? ఇంకోరి విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటా? నిన్ను చూసారా, మీ ముందే ఎంత పొగరుగా మాట్లాడుతుందో. ఫియోనా, శాండ్రా బ్రౌన్ నీ వల్లే మీటింగ్ ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఎంప్టీగా ఉంది. నేను నీకు కేవలం ఒక్కరోజు గడువిస్తాను. మిస్ శాండ్రాని నువ్వు క్షమాపణ కోరి ఆవిడ్ని ఎలాగైనా ఒప్పించు. ఇమీడియట్ గా మీటింగ్ జరగాలి, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపో. దిగులు పడద్దు, ఈ సమస్యని నేను ఎలాగైనా సరి చేస్తాను. సరే, నేను నీకు ఒక్కరోజు గడువిస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళి శాండ్రాకి క్షమాపణ చెప్పు, లేకపోతే అంతే. ఫియోనా, ఎడిటర్ ఈ మ్యాటర్ని చాలా సీరియస్ గా తీసుకున్నారనుకుంటా. ఇప్పుడేం చేయబోతున్నావు? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది, దిగులు పడకు. నేను ఇప్పుడు అది యూజ్ చేస్తే ఈ సమస్య తీరిపోతుంది. నువ్వు ఫ్రీ అయితే ఫోన్స్ ని చేంజ్ చేసుకుందాం. సరే, నేను వస్తాను. ఏం చేస్తుంది? జేసన్, సార్, నేను ఒకరిని కలవాలి, వాళ్ళని తీసుకురా. కానీ సార్, తనెవరో తెలుసుకోవచ్చా? తను మీ వైఫేనా సార్? సరిగ్గా చెప్పావు. మేడం, సారీ, ఒక అర్జెంట్ వర్క్. మీరు కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి, డైరెక్ట్ సార్ వచ్చేస్తారు. అలాగే, మీరు వెళ్ళండి. ఓకే మ్యామ్. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఫియోనా, క్షమాపణ అడగడానికి వచ్చావా? ఇప్పుడు ఈ స్థాయి తెలిసిందా? మిస్ శాండ్రా గాని ఒక్క మాట చెప్పుంటే నీ పని అంతే. ఫియోనా, నిన్ను బాధ పెట్టను. ఆ రోజు మీ అమ్మగారు తన జీవితాన్ని ముగించుకుంది. ఆ నిందని మా అమ్మే మోసింది. చనిపోయిన మీ అమ్మగారి కోసం నువ్వు మా దగ్గర క్షమాపణ అడిగినా సరే మా బాధ తీరుతుందా? నీ మాటలు అయిపోయాయా? మీ అమ్మ మాత్రం మా అమ్మని ఫోర్స్ చేయకపోయింటే ఆవిడ చనిపోయేవారా? ఈ క్షణం ఆవిడ బ్రతికుండేది. మీ అమ్మ చనిపోయిన తర్వాతే కదా మా అమ్మగారిని మీ నాన్న చేసుకున్నారు. ఆవిడ రెండో భార్య. ఆవిడ మా అమ్మ సమాధి దగ్గరికి వెళ్లి జీవితాన్ని భిక్షంగా వేయమని కోరుకోవాలి. ఏం వాగుతున్నావు? ఈ రోజు నేను బ్రౌన్ ఫ్యామిలీ కూతుర్ని, కానీ నువ్వు దేనికి పనికిరాని దానివి. అందుకే కదా క్షమాపణ అడుగుదామని వచ్చావు. క్షమాపణ అడగడానికి వచ్చానని ఎవరు చెప్పారు? మరెందుకొచ్చావు? దొంగ చటుక ఫోటో తీయడానికి వచ్చావా? అయితే నువ్వు ముందే ఫోటోస్ వీడియోస్ అని తీసుంచావా? నేను ఇలా చూడు, ముందు నీ ఫోన్ చెక్ చేయాలి. మీరు చెక్ చేయాలంటే నేను ఇస్తాననుకున్నారా? మా మేడం ఒక సూపర్ స్టార్ వాళ్ళ వైఫ్. చెక్ చేయడానికి ఆవిడకి రైట్ ఉంది. ఎందుకు భయపడుతున్నావు? అంత పొగరు నీకు? ఆ సూపర్ స్టారే వచ్చినా నా ఫోన్ ని చెక్ చేసే హక్కు లేదు. నువ్వు భయపడుతున్నావంటే అందులో ఏదో ఉందని అర్థం. నా పర్సనల్ లైఫ్ లో ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఏం చేస్తున్నావు? మర్యాదగా మాట్లాడు. ఆ ఫోన్ తన హస్బెండ్ అనుకుంటా. వింతగా ఉంది. శాండ్రా మేడం, మీరు చెక్ చేయండి. తన హస్బెండ్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం. మీరెందుకు నా ఫోన్ చెక్ చేస్తున్నారు? ఏ చెక్ చేస్తే ఇరుక్కుంటావని భయపడుతున్నావా? సరే గాని ఇదంతా ఏంటి? ఏంటిది? ఎందుకు డెరిక్ ఫోన్ ఫుల్ గా నా ఫోటోలే ఉన్నాయి? ఫియోనా, ఎందుకు ఇంత స్వార్థంగా ఉన్నావు? నేను తలుచుకుంటే మీ ఇద్దరి మీద కేసు పెట్టొచ్చు. నా పర్సనల్ జోలికి రావద్దు. ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? షూటింగ్ అయి చాలా రోజులైపోయింది. అనుమతి లేకుండా ఎవరూ రాకూడదు. నువ్వు హద్దులు దాటి లోపలికొచ్చి ఫోటోస్ తీసావు. రెడ్ హ్యాండెడ్ గా ఇరుక్కున్నావు. ఇప్పుడేం చేయబోతున్నావు?
ముందు బయటకు వెళ్ళు. కళ్ళు తెరిచి బాగా చూడండి. అనుమతి ఉండడం వల్లే వచ్చాను. ఈ పర్స్ ఎక్కడ దొరికింది? ఇదేమైనా మీ తండ్రి బిల్డింగా? ఇలా వాగద్దు. అది నిజమే, కానీ ఆవిడొక స్టార్ వాళ్ళ వైఫ్. అవును, ఈ షోకి ఫండింగ్ చేస్తున్నది ఎలాంగ్ ఎంటర్టైన్మెంట్ అని నీకు తెలుసా? దానికి ఓనర్ నా హస్బెండే, ఎలాంగ్ గ్రూప్ ప్రెసిడెంట్. ఒక్క మాట చెప్తే నీ పని అయిపోతుంది. నీ హస్బెండా? శాండ్రా, అందరినీ బాగా మోసం చేస్తున్నావు కదా. నువ్వే ఇక్కడ అందరినీ ఏమారుస్తున్నావు? ఫేక్ పాస్ తో ఏమర్థం అనుకుంటున్నావా? లోపలికొచ్చే అర్హత లేదు, బయటికి వెళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా శాండ్రా? రియల్ కి ఫేక్ కి నీకు తేడా తెలీదా? మిస్ శాండ్రా మేడం, తనతో టైం వేస్ట్ చేయకండి. గార్డ్స్ ని పిలిచి పంపిద్దాం. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ? జూనియర్ ఆర్టిస్టులన్నీ సీన్లోకి తీసుకురండి. నా రిలేషన్షిప్ గురించి వీళ్ళు ఇంకా కనిపెట్టలేదు. ఇదిగో వస్తున్నాను. జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చావా? నీకెందుకు? శాండ్రా మేడం తన్ని మనం మోసం చేస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్ గానే తను వచ్చిందంటే నేను కూడా తనతో ఒక సీన్ లో యాక్ట్ చేస్తాను కదా. ఫియోనా ఎక్కడ? నేను వెళ్ళి చూసొస్తాను. సార్, తను జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తున్నారట. జూనియర్ ఆర్టిస్టా? పద, మనం వెళ్దాం. ఈరోజు మీరందరూ వెయిటర్స్. ఈరోజు సీన్లో బాస్ హోటల్కి వస్తారు. ఇన్స్పెక్షన్కి వచ్చి మిమ్మల్ని తిడతారు. మీరు ఏమీ మాట్లాడకండి. మీకు ఏ డైలాగు లేదు. అర్థమైందా? మీరు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైంది. షార్ట్ రెడీ చేయండి. ఏంటిది? జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాను. డైరెక్టర్, మొదలు పెడదామా? మొదలు పెడదాం. మీరేదైనా తప్పు చేశారంటే అంతే, మీ ఎవరిని ఊరికి వదిలిపెట్టను. మిమ్మల్ని పనిలోంచి పీకేస్తాను. ఇదే మీకు చివరి వార్నింగ్. తప్పు చేసే వాళ్ళు భయపడాలి. అర్థమైందా? ఏంటి శాండ్రా, నువ్వు అసలేం చేస్తున్నావు? డైరెక్టర్, క్షమించండి. కొడితేనే చేసిన తప్పు తెలుస్తుంది, అందుకే అలా చేశాను. కానీ తగిలిన దెబ్బ ఎఫెక్టివ్ గా లేదనుకుంటాను. మనం ఇంకొక టేక్ చేద్దామా? కానీ అది లీడ్ క్యారెక్టర్తో మ్యాచ్ అవ్వలేదే. నిజంగానా? బోల్డ్ గా ఉంటుంది అనుకున్నాను. డైరెక్టర్, మీకు తెలియదనుకుంటా, శాండ్రా మేడం మిస్టర్ డెరిక్ వాళ్ళ వైఫ్. ఆవిడ చెప్పేది ఎలా తప్పై ఉంటుంది? మీరే మిస్టర్ డెరిక్ వైఫా? అవును, ఇంకా పబ్లిక్ గా అనౌన్స్ చేయలేదు. భయంకరంగా నటిస్తోంది. అతి త్వరలో నిజం బయటపడుతుంది. డైరెక్టర్ సార్, మిస్టర్ డెరేక్ ఇందులో లీడ్ యాక్టర్ కాదు, చాలా పెద్ద ఇన్వెస్టర్. ఇన్వెస్ట్ చేయడం కుదరదు. ఏదో చేసుకునేవ్వండి, పట్టించుకోకండి. చూసేవా ఫియోనా, ఆ రోజు మా అమ్మ మీ అమ్మగారు కాళ్ళ మీద పడింది. ఈ రోజు నా కాళ్ళ మీద నువ్వు పడే పరిస్థితి వచ్చింది. తలుచుకుంటే నిన్ను నాశనం చేయగలను. ఇక కూడా నువ్వు నా దగ్గర క్షమాపణ అడగవా? నీకసలు ఆ అర్హత లేదు. డైరెక్టర్, నేను రెడీగా ఉన్నా. ఓకే, ఇంకో టేక్ చేద్దాం. మీరందరూ నా దగ్గర జీతం తీసుకునే నార్మల్ సర్వెంట్స్. మీ అర్హత ఏంటో తెలిసి ప్రవర్తించండి. మర్యాదతో పనిచేయాలి, రూల్స్ కి కట్టుపడాలి. అలా లేకపోతే దారుణమైన శిక్ష పడేలా నేను చేస్తాను. నేనేం చేశాను? నువ్వు అసలేమనుకుంటున్నా? అందరూ మనుషులే. అందరికీ నిద్ర, ఆకలి, దాహం ఉంటుంది. ఎవరు ఆకాశం నుంచి దూకలేదు. అందరూ సమానమే. వావ్, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. నిన్నెవరు ఇంప్రూవైజ్ చేయమన్నారు? నువ్వు చేసేటప్పుడు నేను చేయకూడదా? నిన్ను? ఆవిడ డెరిక్ వాళ్ళ వైఫ్. ఆవిడ చెయ్యొచ్చు, నువ్వు చెయ్యకూడదు. నేను తనతో వర్క్ చేయాలనుకోవట్లేదు. నన్నొదలు. నీ ఇష్టానికి ఇక్కడ వచ్చి వెళ్ళాలనుకుంటున్నావా? గాడ్స్ తన్ని బయటికి పంపించేయండి. పూర్తి కథ తెలుసుకోవడానికి డాష్ రీల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.